పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. గత రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇస్ఫహాన్ నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరో విడత భారీ దాడులకు తెగబడింది. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ఇరాన్పై యుద్ధం మొదలైన 7వ రోజున ఇజ్రాయెల్ తన 17వ విడత దాడులను పూర్తి చేసింది. టెహ్రాన్, ఇస్ఫహాన్లోని కీలక సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఇప్పటి వరకు సుమారు 2500 సార్లకు పైగా ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ భూభాగంపై విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు మరియు వైమానిక రక్షణ వ్యవస్థలను 80% వరకు నిర్వీర్యం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. అలాగే హిజ్బుల్లా స్థావరాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1300 మందికి పైగా మరణించారు. వీరిలో వందలాది మంది సామాన్య పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ నాయకత్వ వారసత్వంపై సందిగ్ధత కొనసాగుతుండగానే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కేవలం ఒక వారంలోనే 30% పెరిగి $92లకు చేరుకుంది. అటు ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్ దాడులు చేస్తోంది. ప్రస్తుతానికి ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ పూర్తి ఆధిపత్యం సాధించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.